నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జనవరి 19, 1990వ సంవత్సరం. ఈ రోజును భారత చరిత్రలో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఒక మరిచిపోలేనటువంటి రోజు, ఒక చీకటి అధ్యాయం అని చెప్పొచ్చు. ఆ రోజున కశ్మీర్ వ్యాలీలో చాలామంది కశ్మీరీ పండితులను అత్యంత దారుణంగా, అమానవీయంగా, కిరాతకంగా ఓచకోత కోసినటువంటి రోజు. ఆ సంఘటన తర్వాత దాదాపుగా చాలామంది కశ్మీరీ పండితులు ఆ రాష్ట్రాన్ని వదిలి ఎక్కడెక్కడికో వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి దారుణమైనటువంటి సంఘటన జరిగి 35 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా అసలు ఈ సంఘటనకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఈ సంఘటన జరగడానికి ప్రభుత్వాల వైఫల్యం ఎంతవరకు ఉంది, దీనికంటే ఎక్కువగా హిందూ సమాజం ఫెయిల్ అయిందా, హిందూ సమాజం ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఇలాంటి సంఘటన జరగడానికి, ఒకసారి మనం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు, కశ్మీర్తో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఆయనకుంది. చాలా సందర్భాలు, చాలాసార్లు అక్కడికి పర్యటించి వెళ్ళి వస్తూ ఉంటారు, మీకందరికీ సుపరిచితం. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజున 35 సంవత్సరాలు పూర్తవుతోంది. ఎప్పటికీ ఇది ఒక చీకటి అధ్యాయం అనే చెప్పాలి. ఆ రాష్ట్ర చరిత్రలో హిందూ సమాజం తలదించుకున్నటువంటి ఆ రోజు ఏం చెప్తారు సార్? ముందుగా నిజంగా ఇది ఒక కాళరాత్రి కింద మనం వివరణించాలి. ఒక సంస్కృతి ఎన్నో తరతరాలుగా వస్తున్నటువంటి, వేలాది సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక సనాతన సంస్కృతిని పాటిస్తున్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాభా అందరినీ కూడా అక్కడి నుంచి విస్థాపితులను చేశారు. అక్కడి నుంచి వలస వెళ్ళిపోవాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి తయారైంది. అక్కడ మనం చూస్తే కనుక రమారమి 2.5 నుంచి 3 లక్షల మంది దాకా కశ్మీరీ పండితులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి కశ్మీరీ పండితు, కశ్మీరీ హిందూ సమాజం చెబుతోంది. కానీ దానిని వైట్ వాష్ చేసే దిశగా ఇక్కడ ఏమీ అంత పెద్ద ఎత్తున ఏం జరగలేదు. హిందువులు, ముస్లింలు అందరూ కూడా దీనిలో ఈ యొక్క టెర్రరిజంలో బాధపడ్డ వాళ్లే, వీళ్ళు వెళ్ళిపోయారు అంతేగాని ఎవరు వెళ్ళమని చెప్పలేదు అని చెప్పేసి దాన్ని ఒక విధమైనటువంటి మసిపూసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఏదో 80,000 90,000 పోయిండొచ్చు, అంతకు మించి ఏమి లేదు, వాళ్ళు ఎవరు రావద్దన్నారు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రావచ్చు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ అప్పుడు జరిగినటువంటి ఘటనలు చూస్తే కనుక మనకు నీల్కంఠ్ గంజు అని ఒకతన్ని, తర్వాత టెక్లు అని చెప్పేసి ఒకతన్ని, గిరిజ అని ఒక ఆవిడని, ఇలా వీళ్ళని బాహటంగా చంపి వాళ్ళ శవాలని, ఇన్ఫాక్ట్ ఆవిడని గ్యాంగ్ రేప్ చేసి అడ్డంగా నిలువుగా కోసి ఆవిడని పడేశారు వీధుల్లో. అలాగే జడ్జి నీలకంఠ్ గంజు ఆయనని హ్యాంగ్ చేసి ఆయనని చంపేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ పోల్ కి తను తగిలేశారు ఆయన శవాన్ని. ఇలా ఒక విధమైనటువంటి భయం వాళ్ళని అందరిలో సృష్టించారు. హిందూ ఇండ్ల మీద వాళ్ళు దాడులు మొదలు పెట్టారు. తర్వాత అక్కడ మస్జిద్లో, అన్ని మస్జిద్ల నుంచి కూడాను హిందువులు వెళ్ళిపోవాలి ఇక్కడ అని, రెలివ్ గలీవ్ చలీవ్ అని చెప్పేసి ఒక నినాదంతో, అది కశ్మీరీ భాషలో ఏంటంటే మీరు కన్వర్ట్ అయినా అవ్వండి, లేదా మీరు చచ్చిపోండి, లేదా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ స్త్రీలని పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి, వాళ్ళని మేము వాడుకుంటాం అని చెప్పేసి ఇటువంటి నినాదం వాళ్ళు చేసి మస్జిద్లో అందరినీ కూడా రెచ్చగొట్టి మీరు వెళ్ళి వీళ్ళని నరకండి, చంపండి అని చెప్పేసి బెదిరించేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళందరూ కూడా పారిపోవాల్సి వచ్చింది. ఒక్క రాత్రికి పారిపోయారు. దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే గవర్నర్, అప్పుడే అపాయింట్ అయినటువంటి గవర్నర్ జగ్మోహన్ పేరిట వీళ్ళు ఆయన పంపించారు, వీళ్ళని నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి, నేను వీళ్ళనందరినీ కూడాను వీళ్ళనందరినీ ఏం చేయాలో చేసి అక్కడ శాంతి నెలకొనే దిశగా నేను పనిచేస్తాను, శాంతి వచ్చిన తర్వాత వీళ్ళందరూ తిరిగి వద్దురు కానీ అని జగ్మోహన్ పంపించాడు. ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ జగ్మోహన్ ఆయన వచ్చింది జస్ట్ కొద్ది రోజులు అయింది అక్కడికి వచ్చి. ఇన్ఫాక్ట్ ఈ ఎగ్జోడస్ వీళ్ళందరూ కూడా ఆ రోజు వెళ్ళిపోతున్నప్పుడు, జనవరి 19 రాత్రి అని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు జగ్మోహన్ కి ఫోన్ ఎత్తడానికి కానీ ఆయనకి కమ్యూనికేట్ చేయడానికి ఆయన దగ్గర మామూలుగా గవర్నర్ ఇంట్లో ఉండవలసినటువంటి సిబ్బంది కూడా ఎవరు లేరు. ఆయనకు ఒక కప్పు కాఫీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. వాళ్ళందరూ కూడాను హిందువుల మీద పడి వాళ్ళని చంపడానికి, వాళ్ళని లూట్ చేయడానికి వీళ్ళందరూ వెళ్ళారు. ఎన్నో ఇండ్లు దగ్ధమయ్యాయి. అతి కిరాతకంగా వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశారు. గతి లేని పరిస్థితుల్లో వీళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొంతమందిని అయితే మళ్ళీ తిరిగి వస్తామో రామో అన్న భయంతో వాళ్ళ ఆస్తులన్నీ కూడాను చాలా, అసలు అంటే ఇంకా దాన్ని మనం అది ఫ్రీగా ఇచ్చినట్టే లెక్క, అటువంటి ధరల్లో వాళ్ళు కొనేసుకున్నారు. కాబట్టి అంటే నిజంగా వాళ్ళు మొత్తం వాళ్ళ సంస్కృతి, ఎన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంస్కృతిని అంతా కూడాను ఒక్క రాత్రి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. ఆ సమయానికి అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఫరూక్ అబ్దుల్లా గోల్ ఫాడడానికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆయన భార్య యూకే స్త్రీ ఆవిడ, సో అక్కడికి వెళ్ళిపోయాడు, అత్తగారింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రభుత్వాన్ని కంప్లీట్ గా వదిలేసి వెళ్ళిపోయాడు.
ప్రభుత్వంలో పోలీసులో అందరూ కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు భయం, టెర్రరిస్టులు ఎప్పుడు వచ్చి ఎవరు చంపుతారో తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితులలో ఇక్కడ నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. సైన్యాన్ని కూడా వాడు చెప్తుండారు. ఆ వారం చలి, కొరికే చలి మనకు జనవరిలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. మామూలుగానే మనకి ఈవెన్ దక్షిణాదిని కూడా ఇక్కడ వింటరే, మనకు కూడా చలికాలమే. అది కాశ్మీర్లో దాన్ని చిలై కలాన్ అంటారు. 45 రోజులు వైట్ కాశ్మీర్ అంటారు, చిలై కలాన్ అంటారు. కంప్లీట్ మంచుతో నిండిపోయి ఉంటుంది, ఎముకలు కొరికేటువంటి చలి ఉంటుంది అక్కడ. ఆ చలిలో వీళ్ళందరూ రాత్రి వీళ్ళందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళకు ఏది దొరికితే తీసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చి కొంతమంది నడుచుకుంటూ వెళ్ళారు. అందరూ జమ్ముకు వచ్చారు. ఇంతటి చలి ప్రాంతంలో వాళ్ళ జీవితాలు ఎన్నో తరతరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు సడన్ గా వాళ్ళు జమ్ముకు వచ్చేసరికి జమ్మూలో మళ్ళీ ఎండ వేడి, అంటే అఫ్ కోర్స్ అప్పుడు కూడా చలినే ఉండదు, ఆ చలికాలమే. కానీ జమ్మూ ఒక వెదర్ కిను కాశ్మీర్ వెదర్ కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో ఎంతో మంది వెదర్ ని తట్టుకోలేక తేళ్లు కుట్టి పాములు కరిచి వాళ్ళు చనిపోయారు. చాలా మంది ఎటువంటి కొత్త రోగాలకు చనిపోయారు. అంటే ఒక సంస్కృతి మొత్తం కంప్లీట్ గా ఆమూలాగ్రంగా వేళ్లతోటి పెకలించబడింది ఆ రోజు. నిజంగా చూస్తే కనుక కాశ్మీర్ అన్నది ఈ రోజు 5000 సంవత్సరాల నుంచి మన దేశంలో ఏ ప్రాంతానికి పేరైనా కానీ కంటిన్యూస్ గా 5000 సంవత్సరాల నుంచి అదే పేరుతో ఉందంటే ఒక కాశ్మీర్ మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని కూడా మారిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు హర్యానా అనేది కొత్త పేరు, హిమాచల్ అనేది కొత్త పేరు, ఉత్తరాఖండ్ అనేది కొత్త పేరు, అన్ని కొత్త పేర్లే ఇవన్నీ. మనకు అయోధ్య, మిథిల, పంచాల ఇటువంటి పేర్లు ఉండేవి. ఇప్పుడు అవేం లేవే, అన్ని పోయినాయి కదా. మనకు కూడా దక్షిణాదిన అస్మాకం అనేవాడు, మనం ఇప్పుడు లేదే అది. అలాగే కళింగ అనేవాళ్ళు, ఒడిశా పేరు మార్చి ఒడిశా అని పెట్టుకున్నారు వాళ్ళు. అహోం అన్నది అస్సాం దగ్గర, వాళ్ళు అస్సాం అని కొత్త పేరు పెట్టుకున్నారు. గుజరాత్ అన్నది అప్పుడు వేరే పేర్లతో ఉండేది. 5000 సంవత్సరాల నుంచి, అంటే రామాయణ భారత కాలం నుంచి కూడా అదే పేరుతో ఉన్నటువంటి ఏకైక ప్రాంతం కాశ్మీర్. అంటే సనాతన ధర్మం అక్కడ ఎంత భాషలు లేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చూసేటట్టే ఆదిశంకరాచార్యులు దేశవ్యాప్తంగా అంత బౌద్ధం వచ్చేసి స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ హిందుత్వం అన్నది క్షీణించిన దశలో, హిందుత్వం అంటే దానికి సంబంధించిన గ్రంథాలు మిగతా దేశంలో ఎక్కడ దొరకనప్పుడు ఆయన వెళ్లి శారదా పీఠం, ఈ రోజు అఫ్ కోర్స్ దౌర్భాగ్యవశాత్తు అది పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది, శారదా పీఠానికి వెళ్ళి అక్కడ శారదా మందిరం ఉన్నది, అక్కడ ఒక యూనివర్సిటీ కూడా ఉండేది. అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళతోటి చర్చించి సర్వజ్ఞ పీఠాన్ని అధిష్ఠించి ఆయన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రంథాలన్నీ తీసుకొచ్చారు. దాని ఆధారంగానే మళ్ళీ సనాతన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా స్థాపించగలిగారు. బౌద్ధం నుంచి మళ్ళీ ఈ దేశం హైందవానికి వెళ్ళడానికి కారణం కాశ్మీర్. అంటే ఎంత ప్రాచీనమైందో బౌద్ధం అక్కడికి వెళ్ళలేకపోయింది. బౌద్ధం వెళ్ళినా కానీ కూడా బౌద్ధ ప్రభావం అంతా లేకుండా ఉండింది అక్కడ. సనాతన ధర్మం, హిందూ ధర్మం అక్కడ చాలా అద్భుతంగా ఉండేటువంటి ప్రాంతం అది. అభినవగుప్తుడి గుహ ఉన్నది అక్కడ. గొప్ప గొప్ప సిద్ధాంతకర్తలు, యోగులు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి తపో క్షేత్రం అది. అటువంటి ప్రాంతాన్ని మొత్తం ప్రక్షాళన చేసి హిందువులందరినీ అక్కడి నుంచి తరిమేసినటువంటి దౌర్భాగ్యపు కాళరాత్రి అని చెప్పాలి మనం. అంతకంటే ముందర 6-7 దఫాలుగా, అంటే 19-14వ శతాబ్దం నుంచి కూడా తీసుకుంటే ఎన్నో ఇటువంటి ఎగ్జాడస్ జరిగినాయి. 6-7 దఫాలు జరిగినాయి. కానీ ఆఖరిది లిటరల్ గా మొత్తం ఖాళీ చేశారు. ఎన్నో ముస్లిం రాజ్యాలు ఉన్నప్పుడు కూడా వీళ్ళు పోరాటం చేశారు, వాళ్ళు బతికారు, వాళ్ళ జీవన పద్ధతిని కొనసాగించుకుంటూ వెళ్ళారు. ఆఫ్ఘన్లు దీన్ని పాలించేటప్పుడు కూడా వీళ్ళు చాలా నష్టపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. అయినా కానీ వదలకుండా వాళ్ళ పూర్వీకుల ఆలయాలు కావచ్చు, వాళ్ళ పూజా పద్ధతులు కావచ్చు, అవన్నీ అలాగే కొనసాగిస్తూ వెళ్ళారు. చాలా మంది వాళ్ళ స్త్రీలను ఎత్తుకుపోయి వాళ్ళని ముస్లిమ్స్ కింద కన్వర్ట్ చేసి, చాలా మంది బ్రాహ్మణులని వాళ్ళ నోట్లో గోమాంసం పెట్టి వాళ్ళని ఫోర్స్ఫుల్ గా ముస్లింగా కన్వర్ట్ చేసినటువంటి ఉదంతాలు, ఇటువంటి ఎన్నో వాళ్ళ మీద చిత్రహింసలు పెట్టినా కానీ కూడా చాలా మంది మాత్రం దాంట్లో పెద్ద సంఖ్యలో వాళ్ళు కన్వర్ట్ అవ్వకుండా వాళ్ళు ఎలా తట్టుకోగలిగారు. మనకు తెలుసు, ఇక్కడ దక్షిణాదిన మనకు కర్ణాటక ప్రాంతంలో మనకు సరస్వత్ బ్రాహ్మణులను ఉంటారు. వాళ్ళు ఇటువంటి ఎగ్జాడస్ ఎప్పుడో కాశ్మీర్ నుంచి వచ్చేసినటువంటి బ్రాహ్మణులు వాళ్ళు. అలాగే ఎన్నో వేవ్స్ లో వచ్చారు వాళ్ళు. అయినా కానీ కూడా వాళ్ళ ఆలయాలు ధ్వంసమై ఇంత కష్టపడినా అది వదలకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేరేటివ్ అంతా మీరు వికీపీడియా చూసారంటే వికీపీడియాలో అంతా ఏమీ లేదు అని దాన్ని మొత్తం బ్రష్ చేసే దిశగా వాళ్ళు ఉంటాయి. అలాగే వాళ్ళ ఆర్టికల్స్ అన్ని కూడా అల్ జజీరా ఆర్టికల్ చూడొచ్చు. ఇదంతా కూడా ఏం లేదు, వీళ్ళు హిందూ నేషనలిస్ట్ ఫోర్సెస్, వీళ్ళు దీన్ని ఏదో చాలా అగాధ్యం జరిగిందని, ఏదో అన్యాయం జరిగిందని వీళ్ళు పెయింట్ చేస్తున్నారు. అందరూ సఫర్ అయ్యారు అక్కడ, ముస్లింలు కూడా సఫర్ అయ్యారు ఈ టెర్రరిజం తోటి. యాక్చువల్ గా ఇది చాలా డిస్ప్యూటెడ్ ప్రాంతం, ఇది ముస్లిం మెజారిటీ ఏరియా. దీని మీద హిందూ భారత ప్రభుత్వం దీని మీద ఆధిపత్యం చెలాయించే దిశగా వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టారు. ఈవెన్ బర్కాదత్ వీడియో కూడా చాలా ఫేమస్ గా ఉంది. ఇక్కడ ఉద్యోగాన్ని కూడాను హిందువులే తీసేసుకున్నారు,
కాబట్టి వీళ్ళకి ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితిలో వీళ్ళు గన్నులు పట్టుకోవాల్సి వచ్చింది అని వీడియో కూడా చేసింది బర్ఖాత్. కాబట్టి ఇటువంటి ఒక నెరేటివ్ తోటి నిజంగా అక్కడ జరిగినటువంటి మారణకాండ, తర్వాత అక్కడ ఒక సంస్కృతిని ఆమూలాగ్రంగా పెకలించేసినటువంటి ఘటనలన్నింటినీ కూడాను వీళ్ళు దాన్ని మసిపూసి దాన్ని కంప్లీట్ గా ఏమి జరగలేదన్న దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది చాలా దౌర్భాగ్యమైన విషయం. అది నేను అఫ్ కోర్స్ కాశ్మీర్ అన్నట్టు నేను చాలా తరచుగా వెళ్తూ ఉంటాను కాశ్మీర్కి. నేను ట్వీట్ కూడా చేశాను నేను దానికి సంబంధించి. నేను ప్రతి సంవత్సరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టున్నారుగా మీరు మీరు ప్రత్యక్షంగా ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో, ఊచకోత జరిగిందో, మీరు సాయికృష్ణ గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు చూశాను నేను. అవును, కరెక్ట్. అంటే అఫ్ కోర్స్ మేము వెళ్ళిన ప్రాంతం తర్వాత జరిగిన సంఘటనలు అవన్నీ. కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది కదా వివేక్ అగ్నిహోత్రి గారి, అవును, దాంట్లో సీన్ ఎవరన్నా చూసి దాన్ని కనుక గుర్తు పెట్టుకోగలిగితే మీరు మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటే, ఆఖరి సీన్ ఏంటంటే 24 మంది హిందువులని నిలబెట్టి వాళ్ళందరూ షూట్ చేసి చంపారు. వాళ్ళు దాంట్లో ఒక చిన్న పిల్లవాడిని కూడా చంపారు. పాపం వాళ్ళందరూ చిన్నపిల్లవాడు ఇంట్లో ఉంటే కనుక వాడు ఏడలో మొదలు పెట్టి వాడు ఏడుస్తున్న వాడిని కూడా తీసుకొచ్చి అక్కడ నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ కూడా 24 మందిని చంపారు. అది జరిగింది నదీ మార్గ్ అన్న ఒక ప్రాంతంలో జరిగింది. ఓకే, నదీ మార్గ్ జరిగినటువంటి ఘటన ఈ రోజు దాకా ఏ హిందువు వెళ్ళలేదు. సో నేను సాయి మొదటిసారి వెళ్ళాం. ఆశీష్ గంజు అని చెప్పేసి అనంతనాగ్లో ఒక కాశ్మీరీ పండిత్ ఉంటే అతన్ని తీసుకొని వెళ్ళాం. ఎవరికి తెలియదు, దానికి దారి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. భయం, అక్కడ వెళ్తే వీళ్ళు మళ్ళీ బతికి బయటకు వస్తారో తెలియదు. అటువంటి భయభ్రాంతుల్లో ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి మేమిద్దరం వెళ్ళి అక్కడ బలిదానం 24 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకు ఉత్తమగతులు రావాలని, అలాగే అక్కడ శాంతి నెలకొనాలని, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు సనాతన ధర్మము పునర్వైభవం అక్కడంతా చూడాలి అని సంకల్పంతో మాకు తోచిన చిన్న అభిషేకాలు చేసి వచ్చాము మేము. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అఫ్ కోర్స్ మేము మాలాంటి వాళ్ళు ఎక్కువ మంది రాలేదు కాబట్టి వాళ్ళు మాకు సాయం కూడా చేశారు. మాకు పూలు పోసి ఇచ్చారు, మాకు నీళ్లు ఇచ్చారు అభిషేకం చేసుకోవడానికి. ఆ ఊర్లో ఉన్నటువంటి కాశ్మీరీ హిందువుల గుళ్ళన్నీ కూడా కంప్లీట్ గా సర్వనాశనమైనవి. ఆ వీడియో క్లిప్ కూడా నా ట్వీట్ లో పెట్టాను నేను. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక అతను రాయనా అని వస్తే ఇది నా ఇల్లు అని పాపం రాసుకున్నాడు కూడా. కానీ మొత్తం దాంట్లో వైర్లతో సహా అన్ని కూడా కంప్లీట్ గా అక్కడ వాళ్ళందరూ దొంగతనం చేసి తీసి పెట్టిపోయారు. శిథిలావస్థలో ఉన్నాయి అవి. దాంట్లో ఒక కాశ్మీరీ హిందూ ఇంట్లో జమ్మూ నుంచి కొంతమంది ముస్లింస్ వెళ్ళి బాగా వేసుకున్నారు. అక్కడ తేనె బిజినెస్ ఒకటి పెట్టినారు వాళ్ళు. అద్భుతమైనటువంటి చెట్లు ఉంటాయి అక్కడ కాశ్మీర్లో, పొల్యూషన్ లేనటువంటి అద్భుతమైనటువంటి కాశ్మీర్లోనే పెరిగేటువంటి చెట్ల పూలతోటి తేనె తయారు చేస్తున్నారు. చాలా ప్రీమియం అవి తేనె అంతా కూడాను. ఆ తేనె ఇండస్ట్రీ పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది అంటే నిజంగా కబ్జా అయిపోయింది వాళ్ళ చేతిలో ఉన్నది ప్రస్తుతానికి. మరి ఇక్కడ ఎవరు హిందువులు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మేము వెళ్ళాము, ధైర్యం చేసాం. కానీ పరమేశ్వరుడు దయ వల్ల మేము వెళ్ళి మా చేయగలిగింది చేసాం. దాంట్లో ఫోటో కూడా పెట్టాను. ఆ శివలింగం ఒకటి దారుణంగా దాన్ని తీసేసి పడేసి మొత్తం ధ్వంసం చేసి దాన్ని అపభ్రష్టం చేశారు, మొత్తం భ్రష్టత్వం చేశారు దాన్ని మళ్ళీ మేము సరిగా పెట్టి మాకు తోచినంత 4 నీళ్లు వేసి వచ్చాం. చిన్న 2 మంత్రాలు చెప్పి స్వామివారికి అభిషేకం చేసి వచ్చాం మేము. ఆ సినిమాలో కాశ్మీర్ ఫైట్స్ లో కూడా ఒక సీన్ ఉంటుంది. దాంట్లో అనుపమ్ ఖేర్ పాత్ర వేసినటువంటి అతని యొక్క మనవడు కింద పడేసిన శివలింగం తీసి పైన పెట్టి దాని మీద ఒక బట్ట కప్పుతాడు. అది ఆ సినిమాలో ఒక సీన్ ఉన్నది. యాక్చువల్ గా నేను సాయి ఆ పని చేశాము. మరి కాశ్మీరీ పండితుల్లో ఇంకా మిగతా వాళ్ళు ఎంత చేశారో నాకు తెలియదు, కానీ మేము మాత్రం ఆ పని చేశాము నది మార్గం. సో ఇటువంటివి ఎన్నో క్షేత్రాలు, ఎన్నో ప్రాంతాలు తిరిగాం మేము. ఇది ఒక కాళరాత్రిని మనం పదే పదే గుర్తు చేసుకోవాలి. అక్కడ జరిగినటువంటి దారుణాలు, అకృత్యాలు వీటిని ప్రజలకు చెప్పాలి అన్న దృష్ట్యా దీన్ని నేను చిన్నగా ట్వీట్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మనకు నేషనల్ స్టబ్ లో సాయి దాన్ని విస్తృతంగా సిరీస్ చేశారు. ఐ థింక్ ఒక 10-12 ఎపిసోడ్స్ కూడా అయినాయి. అవి ద రియల్ కాశ్మీర్ అని పేరుతో చేశారు. కాబట్టి మళ్ళీ అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే చరిత్ర విస్మరించిన వాడు మళ్ళీ చరిత్రని పునరావృతం అవుతుంది, దాన్ని మళ్ళీ జీవించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి పడుతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి చరిత్ర ఎప్పుడు విస్మరించారు. ఇవన్నీ మనం ఏం కోల్పోయామో తెలిస్తే కానీ మళ్ళీ మన దేశంలో ఇంకా కోల్పోతామా లేదా అన్న విషయానికి సమాధానం ఉండదు. ఈ రోజు కాశ్మీర్ కోల్పోయాం, అది మన భారత భూభాగంలో ఇండియా అన్నటువంటి లీగల్ ఎంటిటీలో ఒక భాగంగా ఉన్నటువంటి కాశ్మీర్ని ఇప్పుడు కోల్పోయాము. మన చేతిలో లేదు, పేరుకి మన చేతిలో ఉంది అంతేగాని నిజంగా అక్కడ వీళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడ జీవించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వెళ్తే వెళ్ళిన ఎవరు చంపేస్తారో తెలియదు. అటువంటి భయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ పాపం వచ్చేసారు. మళ్ళీ ఎవరు వెళ్తున్నారు అక్కడ? ఎవరు వెళ్ళట్లేదు కదా. రేపటి రోజు బంగాల్లోనో, అస్సాంలోనో, లేకపోతే ఈవెన్ మన తెలంగాణలో బైంసా లాంటి ప్రాంతాల్లో అసలు హిందువులు వెళ్ళగలరా అన్నటువంటి పరిస్థితులు వస్తే మరి పరిస్థితి ఏంటి మనం? కాబట్టి చరిత్రను ఎప్పుడు విస్మరించారు. మనకు ఇటువంటి సంస్కృతిని వాళ్ళు దాడి చేసి దాన్ని
కంప్లీట్ గా పెకలించినటువంటి ఉదంతాలను మనం పదే పదే గుర్తు చేసుకోవాలి, రాబోయే తరానికి చెప్పాలి. అటువంటి మెమరీ మనలో ఒక ఆలోచన, దాని గురించి స్ఫూర్తి ఉంటే రాబోయే తరాలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుని సనాతనులుగా ఉంటూ వాళ్ళ మీద వచ్చేటువంటి దాడులను వాళ్ళు ఎదుర్కొనేటువంటి శక్తి, ఆలోచన, దానికి సంబంధించినటువంటి నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దాన్ని సమకూర్చుకుంటారు అని చెప్పి నా భావన. ఒకటి, మీరు అన్నట్టుగా ప్రభుత్వం విఫలమైంది. అప్పుడున్నటువంటి అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అక్కడి నుంచి పారిపోయాడని మీరు చెప్పారు. రెండవది, అసలు హిందూ సమాజం ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి ఈ సంఘటన జరగడానికి అనేది ఒకటి. అసలు ఆ సంఘటన జరిగిన తర్వాత మీరు మళ్ళీ చెప్పారు నదీ మార్గంలో ఒకటి జరిగింది, చాలా చోట్ల జరిగాయి. ఇప్పటికీ హిందూ సమాజం అలాగే ఉందా? ఏమైనా గుణపాఠాలు నేర్చుకుందా? ఏమైనా మేల్కొందా మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? దౌర్భాగ్యం ఏంటంటే ఇంతవరకు కూడా హిందూ సమాజం నేర్చుకోలేదు. వాట్సాప్ జాకీలుగా మనం దాని గురించి ఏదో మనం వాట్సాప్లో, ట్విట్టర్లోనూ మెసేజ్లు పెడతాం, కానీ అంతకు మించి మనం ఎటువంటి యాక్షన్ తీసుకోం. అంటే ఇప్పుడు హిందువులందరూ కత్తులు కటారాలు తీసుకొని అక్కడ యుద్ధం చేయమని నేను అనట్లేదు. కనీసం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అక్కడ ఉన్నటువంటి సనాతన క్షేత్రాల దర్శనం ఎందుకు చేసుకోవట్లేదు? కశ్మీర్ టూర్కి వెళ్తారు, కానీ కశ్మీర్ యాత్రకు ఎవరు వెళ్తారు? భోగ వస్తువుగా, విలాస వస్తువుగా దాన్ని ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు. కానీ అక్కడ వెళ్తే కనుక ఏదో షికారా, అదేదో డాల్ లేక్ లో 2 సెల్ఫీలు పెట్టి ఫేస్బుక్ లో పెట్టుకుంటే కానీ కశ్మీర్కి వెళ్ళొచ్చామని చెప్తుంటారు. శ్రీనగర్ కశ్మీర్ కాదు, కశ్మీర్లో ఒక చిన్న ఊరు మాత్రమే. కశ్మీర్లో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి. క్షీరా భవానీ మాతా మందిర్కి ఎంతమంది వెళ్తారు? తుల్లా ముల్లా శ్రీనగర్ నుంచి ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎంతమంది వెళ్తారు అక్కడ? అటువంటి క్షీరా భవానీ మందిర్లు 3 ఉన్నాయి కాశ్మీర్లో. దక్షిణ కాశ్మీర్లో మన్స్గామ్ ఉన్నది. ఉత్తర కాశ్మీర్లో ఒక సైడ్ వెళ్తే కనుక నార్త్ ఈస్ట్ ఈశాన్య కాశ్మీర్లో మనకు తుల్లాముల్లాలో ఉన్నటువంటి ఖీర్ భవానీ మాతా మందిర్, ఇంకొకటి నార్త్ వెస్ట్ లో మనకు కుప్వాడ దగ్గర ఉన్నది టిక్కర్ ఖీర్ భవానీ మాతా మందిర్. 3 ఖీర్ భవానీ మాతా మందిర్లు ఉన్నాయి. అలాగే 1200 సంవత్సరాల ప్రాచీనం ఏంటంటే నరనాగ్ ఉన్నది, కంప్లీట్ శిథిలమైన పరిస్థితిలో ఉన్నది. ఇటువంటి ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే కానీ ఒక ఎపిసోడ్ చేసిన మేము తిరిగినటువంటి ఆలయాలు, క్షేత్రాలు అన్ని కావు. మిగతా దేశంలో ఉన్నటువంటి హిందువులు ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వాళ్ళు యాత్ర చేయకూడదు? అక్కడ మనం కోల్పోయినటువంటి క్షేత్రాలను ఎందుకు మళ్ళీ సందర్శించకూడదు? అక్కడికి వెళ్ళి పరమేశ్వరుని ఎందుకు ప్రార్థించకూడదు? ఒక పువ్వు పెట్టో, ఒక గ్లాసు నీళ్లు వేసో, పరమేశ్వరుడికి ఓం నమః శివాయ 5 సార్లు చెప్పి మనం పూజ చేసి ఎందుకు రాకూడదు? అక్కడ విఫలమయ్యాము. ఎప్పుడైతే మన స్పేస్ మనం క్యాప్చర్ చేయడానికి వెళ్తామో అప్పుడు క్రమేపీ అది మనదవుతుంది. లేకుండా వదిలేస్తే చెదలు పట్టినటువంటి ఇల్లు తయారవుతుంది. కశ్మీర్ ఇల్లు చెదలు పట్టింది. దానికి కారణం మనమే, భయం. అక్కడ వెళ్ళాలంటే భయం. వెళ్తే చేస్తే కూస్తే ఇదో ఇందాక చెప్పినట్టు సోన్మర్గ్, గుల్మర్గ్, పహల్గామ్, శ్రీనగర్, అంతే. అంటే ఒక ప్లెజర్ ట్రిప్ గా మనం దాన్ని పరిగణిస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి హైందవ శక్తిని, అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలను ఒక యాత్రగా వెళదామన్నటువంటి ఆలోచన దృక్పథం ఎవరికి లేదు. శ్రీనగర్కి వెళ్లే వాళ్ళు కూడా మా చేస్తే కూస్తే కొండ మీద ఉన్నటువంటి శంకరాచార్యుల వారు స్థాపించిన శివాలయం, అక్కడ ఆయన తపస్సు చేసుకున్నటువంటి ప్రాంతం, ఆ గుడి ఒకటి విజిట్ చేస్తారు. మహా అంటే ఆ ఊర్లోనే ఉన్నటువంటి చాలా గుళ్ళు ఉన్నాయి, దానికి ఎంతమంది వెళ్తారు? మనకు పంచముఖి హనుమాన్ గుడి ఉన్నది జైనా కదల్ దగ్గర. తర్వాత మనకు దుర్గనాగ్ మందిర్ ఉన్నది, కృష్ణ ఢాబా దగ్గర ఉన్నది, అక్కడ ఎంతమంది వెళ్తున్నారు? అలాగే మనకు చక్రేశ్వరి మాతా మందిరం ఉంది, అక్కడికి ఎవరు వెళ్తున్నారు? అలాగే మనకు జ్యేష్ఠాదేవి మందిరం ఉన్నది, అక్కడికి ఎవరు వెళ్తున్నారు? సరే, పండరేతన్ మందిరం వచ్చేసి బాదామి కంటోన్మెంట్ లోపల ఉంటుంది, అక్కడ వెళ్ళడం కష్టం. బట్ ఇన్ని క్షేత్రాలు నేను ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. విచార్నాథ్, ఎన్నో మందిరాలు శ్రీనగర్లోనే ఉంది. శ్రీనగర్కి వెళ్ళి దాల్ లేక్ లో షికారా చేస్తూ ఫోటోలు తీసుకునేటువంటి వాళ్ళు కనీసం శ్రీనగర్లో ఉన్న గుళ్ళైనా దర్శిస్తున్నారా? మొఘల్ గార్డెన్, చష్మే షాహి, ఇక్కడ పోయి అక్కడ గార్డెన్స్ లో హనీమూన్ ఫోటోలు తీసుకొని వస్తారు. కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి హైందవ క్షేత్రాలని, హైందవ ఆలయాలని దర్శించేటువంటి పరిస్థితి ఎందుకు లేదు? మనకు వెరీనాగ్ అని చెప్పేసి ఆ నది, శ్రీనగర్ లో వెళ్తున్నటువంటి నది పేరు జేలం నది. జేలం సంస్కృతం పేరు వితస్తా నది. వితస్తా నది ఉద్గమ స్థానం వెరీనాగ్. ఆ వెరీనాగ్ అక్కడ పెద్ద న్యాచురల్ పెద్ద గుండం ఉంటుంది, పెద్ద గుండం, ఆల్మోస్ట్ ఒక 100-150 అడుగుల వైశాల్యంలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ స్ప్రింగ్ ఉంటుంది. దాని చుట్టూతన అష్టభుజాకారంలో జహాంగీర్ కట్టించాడు అక్కడ దాన్ని. అంటే ఒకప్పుడు మన హిందువులందరూ అక్కడికి వెళ్ళి, మనకు తెలుసు ఏ నది ఉద్గమ స్థానమైనా చాలా పవిత్రం. అక్కడ వెళ్ళి వాళ్ళు అస్థికలు నిమజ్జనం చేయడం కావచ్చు, పితృతర్పణాలు చేయొచ్చు కావచ్చు, పిండదానాలు కావచ్చు, ఇటువంటి పూజలు చేసుకునేవాళ్ళు గతంలో. దాన్ని ముస్లిమ్స్ కబ్జా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదో ఒక 100-150 ఏళ్ల క్రితం బయట ఒక చిన్న గుడి పెట్టుకున్నారు అంతే. కానీ అది ఒక పార్క్ గా తయారై, పిక్నిక్ గా తయారై, అందరూ స్కూళ్ళ నుంచి అక్కడి నుంచి అక్కడికి వస్తారు. కానీ హిందువులు ఒకవేళ పర్యటనకు ఒకరినో ఇద్దరో అక్కడికి వెళ్ళినా కానీ కూడా వాళ్ళు అక్కడ ఏదో ఫోటోలు తీసుకోవడానికి ప్లెజర్, ఏదో గార్డెన్స్,
మొఘల్ గార్డెన్స్ లాంటి ఇది ఒక గార్డెన్ కింద పెడతారు. అరే ఇది ఉద్గమ స్థానమే, 4 సార్లు మనం ఆచమనం చేసి 3 సార్లు మనకు మన పితృదేవులకు ఏమైనా తర్పణం వదులుతాము అన్నటువంటి ఆలోచన లేదు. అలాగే ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. మనం అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కంప్లీట్ గా కట్ ఆఫ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనకు ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి క్షేత్రాల పేర్లు చెప్పండి అంటే కనుక టక అనర్గళంగా చెప్తారు. 4 ధామ్, యమునోత్రి, కేదార్, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, రిషికేశ్, హరిద్వార్ ఇలాంటి పేర్లు చాలా చెప్పగలరు. కాశ్మీర్ లో అమర్నాథ్ కాకుండా 4 పేర్లు చెప్పనండి, ఎంతమంది చెప్పగలరు? ఎవరికి తెలియని కూడా తెలియదు. ఏమంటే కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆలయాల పేర్లు చెప్పండి అంటే వైష్ణవదేవి అంటారు. వైష్ణవదేవి కాశ్మీర్ లో లేదు, జమ్మూలో. ఈ బేసిక్ కూడా తెలియదు ఎవరికి మన వాళ్ళకి. హిందువులు దాన్ని వదిలేసినప్పుడు చదలబట్టకుండా ఏమవుతుంది? కాబట్టి మళ్ళీ మనం వెళ్ళాలి. భయపడే వాళ్ళు వెళ్ళకపోవచ్చు, కానీ ధైర్యం ఉన్నటువంటి కాశ్మీర్ మనది అని చెప్పి నిజంగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు. కనీసం వాళ్ళు ముందరకు వెళ్ళాలి. అలాగే పీఠాధిపతులు, మఠాధిపతులు, అధినేతలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సర్వసంగ పరిత్యాగులు, సన్యాసించినటువంటి వాళ్ళు, యతీశ్వరులు. వాళ్లకు ఆల్రెడీ వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పిండదానం చేసుకుని తర్వాత యతి ఆశ్రమంలో సన్యాస ధర్మం స్వీకరించారు. వాళ్ళకి మృత్యు లేదు, ఆల్రెడీ మృత్యు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎందుకు భయపడాలి మృత్యు గురించి? వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు క్షేత్రాలన్నిటికీ? వాళ్ళు వెళితే వాళ్ళ వెనకాల వాళ్ళ శిష్య బృందం అంతా కూడా వస్తుంది కదా. కాబట్టి మొత్తం హిందూ సమాజం కాశ్మీర్ ని మనం అబాండన్ చేసాం, వదిలేసుకున్నాం. అది మన దౌర్భాగ్యం. ఏదో పాకిస్తాన్ లో ఉన్న క్షేత్రాలు వదిలేసుకున్నాము, మూలస్థాన్ ముల్తాన్ వదిలేసుకున్నాము, పుష్కళావతి పెషావర్ వదిలేసుకున్నాము, పురుషపురం అలాగే చర్సడ్డా పుష్కళావతిని వదిలేసుకున్నాము, హింగ్లాజ్ మాతాను వదిలేసుకున్నాము. ఇలా చాలా అక్కడ కటస్రాజ్ మందిర్ని వదిలేసుకున్నాము, లవకుమారుడి క్షేత్రమైనటువంటి లాహోర్ను వదిలేసుకున్నాము. ఇలా ఎన్నో క్షేత్రాలు అక్కడ వదిలేసుకున్నాం మనం పాకిస్తాన్ లో. కనీసం మన అధీనంలో ఉన్న వాటికి మనం వెళ్ళడానికి ఏంటి మనకు? కశ్మీరీ పండిట్లలో ఆ భయం మీరు అన్నారు కదా, ఆ కాళరాత్రి అన్నారు కదా, ఆ భయం ఇప్పటికీ అలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. నిజమేనా? తప్పకుండా ఉంటుంది. వాళ్ళు నరకం చూశారు. వాళ్ళలో ఇప్పుడు ధైర్యం వస్తుంది కదా అనుకుంటాం మనం. కొంతమంది వెళ్ళిన వాళ్ళని మళ్ళీ టార్గెట్ చేశారు కదా, ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తున్నారు కదా వాళ్ళని. బ్యాంక్ ఎంప్లాయీ పాప అతన్ని వచ్చి షూట్ చేసి చంపేశారు. ఏం చేశాడు? ఇల్లు కూడా లేదు అక్కడ, కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. జమ్మూలో తన పరివారం ఉంటుంది, అయినా తనని టార్గెట్ చేసి చంపారు. ఇలా అక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందువులను కూడా ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్తారు? ఆర్టికల్ 370 అధికరణని సవరించిన తర్వాత ఇప్పుడు ఎవరైనా వెళ్ళగట్ట కొనొచ్చు. కాబట్టి కాశ్మీర్ హిందువులే వెళ్ళాలనే రూల్ లేదు. మీరు నేను కూడా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. నా దగ్గర కనుక ఆస్తి ఉంటే, నా దగ్గర ధనం ఉంటే కనుక తప్పకుండా కొందామని ప్రయత్నం కూడా చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ నా దగ్గర అక్కడ ఉన్నటువంటి ధరలు విపరీతమైన ధరలు, ఆర్టికల్ 370 వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ కంటే కూడా తల ఆకాశాన్ని అంటే ధరలు ఉన్నాయి. అయినా కొన్ని ప్రాంతాలు బహుశా కొంత చీప్గా ఉన్న దగ్గర దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు కూడా అక్కడ వెళ్ళి కొనాలి. ఆస్తులు ఎందుకు కొనట్లేదు? మనం అక్కడ నివసించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ గోవాలో చూసామంటే మనకు ముంబైలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతరత్ర బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు గోవాలో కూడా ఇల్లు పెట్టుకుంటారు సంవత్సరానికి. ఎందుకంటే ముంబైలో వాళ్ళకి నిజం ఊపిరి తీసుకోవడానికి ప్లేస్ ఉండదు అక్కడ. 1 బెడ్రూమ్ హౌస్ లో కోటీశ్వరుడు ఉంటుంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సమయం దొరికినప్పుడంతా గోవాలో వెళ్ళి వాళ్ళు స్పెండ్ చేసి వస్తుంటారు. అలాగే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కాశ్మీర్లో ఇల్లు ఎందుకు కొనుక్కోకూడదు? కనీసం సంవత్సరానికి 1 వారమో 10 రోజులు వెళ్ళి రావచ్చు కదా వీళ్ళు. అంటే చేయదలుచుకుంటే మన భారతీయ సమాజం, హిందూ సమాజం చాలా చేయొచ్చు. ఈవెన్ ముస్లిం సమాజం, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం కూడా అక్కడికి వెళ్ళదు. వాళ్ళు కూడా విలాసాలకు వెళ్తారు. వాళ్ళ నమ్మకం ప్రకారం కూడా అక్కడ హజరత్ బల్ మస్జిద్ లో ప్రాఫెట్ మహమ్మద్ యొక్క వెంట్రుక ఉన్నది. ఆ వెంట్రుకను దర్శించడానికైనా వీళ్ళు వెళ్ళొచ్చు కదా, దానికి కూడా ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? కాబట్టి యావత్ భారతం కూడా కాశ్మీర్ ని మనం కంప్లీట్ గా వదిలేసాం. భయం, పిరికి వాడు, ఒక పిరికి సమాజానికి తప్పకుండా అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి వీళ్ళు కామెంట్ చేసే అధికారం లేదు. రేపటి రోజు వీళ్ళ ఇంటి ముందరకే వచ్చి వీళ్ళ ముఖద్వారం మీద వాళ్ళు కనుక టెర్రరిస్ట్, ఆ టెర్రరిస్ట్ భావజాలము వీళ్ళింటికే వచ్చి కనుక తలుపు తడితే వీళ్ళ సమాధానం ఏముంటుంది? కాబట్టి అది రాకముందరే మనం కాశ్మీరాన్ని కాపాడుకోవాలి. నా విన్నపము, నా ప్రార్థన ఏంటంటే ప్రతి సనాతనుడు కూడా ఆదిశంకరాచార్యులు తర్వాత ఈ సనాతన ధర్మాన్ని స్థాపించడానికి కారణభూతమైనటువంటి ఆ క్షేత్రాలన్నింటినీ, అక్కడ ఉన్నటువంటి భవ్యమైనటువంటి తపోభూములన్నింటినీ కూడా దర్శించాలి. వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం మళ్ళీ దాన్ని పునర్జీవించే దిశగా మనం ప్రయత్నాలు చేయాలి. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలన్నింటినీ మళ్ళీ ఒక యాత్రగా వెళ్ళండి, టూర్గా వెళ్ళకండి. యాత్రగా వెళ్ళి ఇవన్నీ కూడా మళ్ళీ మనం రీక్లెయిమ్ చేయాలి. చేసినప్పుడే మిగతా యావత్ దేశము అక్కడికి వెళ్తున్న పరిస్థితి కనుక ఏర్పడిందంటే మనల్ని చూసి ధైర్యం తెచ్చుకొని కాశ్మీరీ హిందువులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. అంతవరకు దాన్ని రీక్లెయిమ్ చేయలేదు. ప్రభుత్వం ఏదో చేయాలి, ప్రభుత్వం ఎందుకు వెళ్ళి ఇంకా వెనక్కి పంపించట్లేదు? ప్రభుత్వం ఒక అడ్మినిస్ట్రేషన్ మాత్రమే, వాళ్ళు చేయగల పరిధిలో వాళ్ళు చేస్తారు.
కానీ సమాజం కనుక దాని మీద సమాజానికి ఉన్నటువంటి బాధ్యతను వాళ్ళు కనుక విస్మరించి దాన్ని అబాండన్ చేసి దాన్ని వదిలేస్తే ఆ ప్రాంతాన్ని మనం రీక్లెయిమ్ చేయలేము. దానికి బాధ్యత మనమే వహించాలి. కరెక్ట్. గిరిధర్ గారు మీరు అన్నట్టుగానే హిందువులలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. అందరూ ఒకే తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మీ విజ్ఞప్తి, మీ మెసేజ్ తప్పకుండా చాలామంది హిందువులకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వీడియో ప్రతి హిందువు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గిరిధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. ఆ మార్పు రావాలని NHTV కూడా మనస్ఫూర్తిగా, అలాగే నేషనలిస్ట్ హబ్ కూడా కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ రోజున కశ్మీర్లో ఏం జరిగిందో, ఎందుకు జరిగింది, జరగడానికి దారితీసినటువంటి పరిస్థితులు, హిందూ సమాజం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇంతవరకు నేషనలిస్ట్ హబ్ NHTVలను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.